ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. మీరు చూస్తున్నారు, వెనక ఒక పెద్ద కట్టడము చూస్తున్నారు కదా, ఇదొక పెద్ద దేవాలయము. ఇది దక్షిణ అమెరికాలోని బ్రెజిల్ దేశమందున్న రియో పట్టణము, దాని రాజధాని. అందులో ఉన్న ఒక బ్రహ్మాండమైన దేవాలయము. 100 సంవత్సరాలకు ముందు ఈ ఆలయం కట్టబడినది. ఇదొక కేథలిక్ ఆలయము. ఆ ఆలయంలో వేల కొలది మంది కూడా ఆరాధించగలరు. అంత గొప్ప బ్రహ్మాండమైన ఒక దేవాలయము. దానికి ముందు నిలబడి మీతో నేను మాట్లాడుచున్నాను. ఇది ఈ పట్టణములో మెయిన్ సిటీలో అమర్చబడి ఉన్నది. విస్తారమైన ప్రజలు వస్తున్నారు ఈ దినాల్లో. ముఖ్యముగా రాణువ వీరులు, ఆర్మీలో ఉన్నవారు, నేవీలో ఉన్నవారు, ఎయిర్ ఫోర్స్లో ఉన్నవారికి విశేషమైన ఆరాధన జరిపించబడుచున్నది. ఆ ఆఫీసర్లు, ఆ రంగంలో పనిచేయు వారందరూ విస్తారముగా కూడుకొని ఉన్నారు. అయితే ఈ స్థలములో దేవుడు మీకే వాక్యం చెబుతున్నారో తెలుసా? యోహాను 14వ అధ్యాయము 27వ వచనము, శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. యేసు ఒక మాట చెబుతున్నారు, ఐ విల్ గివ్ మై పీస్ అంటు యు. సమాధానము ఈ దినము మనుషులు వెదికే ఒక ముఖ్యమైన కార్యము. నెమ్మది లేదండి, సమాధానము లేదండి అని మనుషులు సమాధానమును వెతుకుచున్నారు. మీకు సమాధానమున్నదా? హృదయంలో నెమ్మది ఉన్నదా? ఆత్మ నెమ్మది, అదే డివైన్ పీస్. ఈ సమాధానమును యేసుక్రీస్తు వాకునిచ్చుచున్నారు. అది కూడా ఈ లోకంలో ఎవరూ చెప్పని ఒక మాట, నా శాంతిని మీకిచ్చుచున్నాను అనునది. అనగా అది ఒక దైవ సమాధానము, దైవిక సమాధానము, యేసుక్రీస్తుని సమాధానము. అంటే యేసు ఈ లోకమునకు సాధారణమైన మనిషిగా వచ్చి జీవించి చూపించారు. ఆయనకు ఎన్నో సమస్యలు, పోరాటాలు, నిందలు, అవమానము, అబద్ధపు నేరారోపణ, ఇబ్బందులు అన్నీ ఉన్నా కూడా ఆయన సమాధానము బాధింపబడలేదు. ఎప్పుడూ కూడా శాంతితో అన్నిటినీ ఫేస్ చేశారు, అన్నిటినీ దాటి వెళ్లారు. మనం ఆ అడుగుజాడల్లో నడిచినప్పుడు మాదిరిని చూపి వెళ్లారు, అది చూస్తున్నాము. అన్ని పోరాటముల మధ్య హృదయంలో ఒక దైవ సమాధానము, ఆ సమాధానము మీకిచ్చేదనని దేవుడు వాకునిచ్చుచున్నారు. దీన్ని పొందుకుని ఉన్నారా? ఈ సమాధానమును మీరు పొందుకుంటే మీ జీవితంలో ఏమి జరిగినను మీ సమాధానము బాధింపబడదు, హృదయము బాధింపబడదు. ఎప్పుడు సంతోషముతో నెమ్మదిగా ఉంటారు. దీనిని మనకి ఇచ్చుటకు యేసు సిలువలో తనని బలిగా ఇచ్చారు. కొలసీయులకు 1:20 చెబుతున్నది, యేసు సిలువలో చిందించిన రక్తము ద్వారా మనకు సమాధానము కలుగజేశారు. సమాధాన ప్రభు అయిన యేసు హృదయంలోనికి వస్తే ఆ దైవ సమాధానము మనలో ఉండుట గ్రహించగలము. ఆయనకు స్థలము ఇచ్చారా? హృదయంలో యేసు ఉన్నారా? సమాధాన ప్రభు ఉన్నారా? అలా లేకపోతే దేవా, మీరిచ్చే ఆశీర్వాదంలో గొప్ప ఆశీర్వాదము సమాధానము. ఆ సమాధానము నాకు కావాలి, నా హృదయంలోకి రండి అని అడగండి. యేసు హృదయంలోకి వచ్చెదరు. దైవ సమాధానము హృదయమును పరిపాలించును. స్థలమిచ్చెదరా? హృదయంలో చేపెట్టుకుని, హృదయంలో ముందుగానే యేసుకి స్థలమిచ్చిన వారు దాని కొరకు దేవుని స్తుతించండి. ఈ సమాధానము కొరకు స్తోత్రములని చెప్పి చేపెట్టి ప్రార్థన చేయండి. యేసయ్యా, మీరే సమాధాన ప్రభువు. నాకు మాకు సమాధానమిచ్చుటకు సిలువలో రక్తం చిందించితిరి. మీ దైవిక సమాధానము మా హృదయమును నింపునుగాక. ఎవరెవరు మీరు నాకు కావాలి అని ప్రార్థించుచున్నారో వారి హృదయమును నింపుడి, దైవ సమాధానముతో నింపుడి. దేవా, ఎప్పుడు ఒక సమాధానము, ఆత్మశాంతి హృదయంలో కనబడునుగాక. ఈ దినం సమాధాన కొరతలన్నీ హృదయమును విడిచి తొలగునుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.